బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఉందంటారు ఈ సీజన్? లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే అంత బాగాలేదు. ఎందుకని, ఏం మిస్ అయిందంటారు? ఫస్ట్ నుంచి గొడవలే ఉన్నాయి. ఓకే, ఎవరు ఎక్కువ గొడవలు చేసేది హౌస్లో? అందరూ చేస్తున్నారు. అందరికి ఇస్తున్నారా? ఓకే. సో మరి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఫెయిరా అన్ఫెయిరా? ఫేర్. ఎందుకని? ఆయన చీప్ అయిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపెట్టిండు. ఓకే, యాటిట్యూడ్ అనుకోవచ్చా, తెలియక అలా చేశాడు అనుకోవచ్చా? ఏమో, ఏదైనా సరే తప్పు చేశాడు కదా. ఓకే, అంటే ఓన్లీ బిగ్ బాస్ మీదని తిట్టినందుకు ఎలిమినేట్ అయ్యాడు అనుకోవచ్చా? అట్లా ఏమి ఉండదు. ఆడియన్స్ ఆడియన్స్. ఓకే, సో అంటే కంటిన్యూగా తెలుగు వాళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? అంతే, వాళ్ళ ఆడే విధానం బట్టి ఉంటుంది. అంటే ఈ సీజన్లో తెలుగు వాళ్ళని తక్కువ తీసుకున్నారు, అంటే ఒక 7 మెంబర్స్ ఏమో తీసుకున్నారు, అందులో 3 మెంబర్స్ అవుట్ అయిపోయారు కదా. వాళ్ళ ఆడే విధానం బట్టి ఉంటుంది కదా, అంతే. ఓకే, సో హౌస్లో బాగా టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అంటారు? నిఖిల్, ఇంకా యష్మి, పృథ్వీ, నైనిక. సోనియా వల్ల నిఖిల్ గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతుంది ఆల్రెడీ అవుతుంది. సో ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నాడు కదా, ఇంకా చేస్తే బాగుంటుంది. ఇంకా చేస్తే బాగుంటుందా? ఓకే, సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చెప్పలేము. అంటే ఎవరు తక్కువలో ఉండే ఛాన్స్ ఉంది? సోనియా అనుకుంటా. సో సోనియాని బిగ్ బాస్ చాలా సేఫ్ చేస్తున్నాడు అనేసి అంటున్నారు, అంటే చాలా వర్డ్స్ బయటికి తీయలే అంటున్నారు. ఏమో, ఇంకా నాకు తెలియదు. అదే తెలియదు అంటారా? సో ప్రీవియస్ సీజన్స్తో పోలీసీ సీజన్ హిట్ అనుకోవచ్చా, ఫట్ అనుకోవచ్చా? ఫట్టేనా? ఓకే, సో వైల్డ్ కార్డ్లో అవినాష్ కానీ హరితేజ కానీ లాస్ట్ సీజన్ నైని పావని కానీ వస్తున్నారంట, మరి వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది? కొంచెం బాగుంటుంది. ఎవరు బాగా చేస్తారంట? అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. హరితేజ నేను ఫస్ట్ సీజన్ చూడలేదు, నాకు తెలియదు. ఓకే, నైని పావని పర్లేదు, అమ్మ బాగుంటుంది. బాగా చేస్తారా? ఓకే, సో నాగార్జున గారి హోస్టింగ్ ఈ సీజన్ కూడా అతనే చేస్తున్నాడు కదా, ఎలా ఉందంటారు? బాగుందంటారా? ఓకే, సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఒక్క పేరు అంటే? యష్మి. హౌస్లో బాగా ఇరిటేషన్ అనిపించేది ఎవరు? సోనియా. 1 వర్డ్ ఆన్సరా? అంతే, సోనియానే. ఓకే, టాప్ 5 క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? నిఖిల్. 5 మెంబర్స్. నిఖిల్, పృథ్వీ, యష్మి. అయిపోదా? నిఖిల్, పృథ్వీ, యష్మి, నైనిక. సీతకు ఛాన్స్ లేదంటారా? సీత. సో నెక్స్ట్ చీఫ్గా సీత అనేసి అంటున్నారు, ఎలా ఉంటుంది సీత అయితే? బాగుంటుంది. ఎలా లీడ్ చేస్తుంది? జెన్యూన్ ఉంటుంది, బాగా లీడ్ చేస్తుంది అని. ఓకే, సో మొన్న ప్రేరణ యష్మి గేమ్ ఎలా ఆడారు, అంటే లాస్ట్ వీక్ ఎక్స్ గేమ్ బాగా ఆడారు. టఫ్ ఇచ్చారా? సో క్యారెక్టర్ లెస్, రాక్షసి ఏమేమో వర్డ్స్ అనుకున్నారు కదా, అవి బిగ్ బాస్లో కామనే కదా. కామనే అంటారా? క్యారెక్టర్ లెస్ అనేది చాలా పెద్దవాడు కదా. పెద్దవాడే, ఇంకా ఆ సిచ్యువేషన్లో అట్లా అయిపోయింది. ఓకే, సో విష్ణుప్రియ టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ లేదంటారా? టాప్ 6, టాప్ 7 వరకు వస్తుండొచ్చు. ఓకే, ఆమె గేమ్ ఎలా ఉంది విష్ణుప్రియ? ఇంకా కొంచెం ఆడితే బాగుంటుంది. ఇంకా కొంచెం గేమ్ పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? లేదండి, నేను అసలు బిగ్ బాస్ అసలే చూడట్లేదు. ఎందుకని? అసలు కంటెస్టెంట్స్ ఏం బాగాలేరు, నచ్చట్లేదు. అంతా అన్ని చెత్త గేమ్ ఆడుతున్నారు. వాడు ఎవడో అభి అంట బిగ్ బాస్ని ఎలా పడతా అలా తిడుతున్నాడు. ఎలిమినేట్ అయిపోయాడు కదా మొన్న. ఎలిమినేట్ అయిపోయాడా? ఏమో అండి, మనకు తెలియదు. అంటే నార్మల్గా రీల్స్ చూడటం వల్ల చూస్తున్నాం అంతే తప్ప మనం ఇంకేం చూడట్లేదు. ఎందుకంటే ఈ సీజన్ ఎందుకు నచ్చలేదు మీకు? కంటెస్టెంట్స్ బాగాలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నచ్చట్లేదు. పోయిన సీజన్ అంటే పల్లె ప్రశాంత్ ఉండే కాబట్టి తనకి సపోర్ట్ చేసాం. అంటే పల్లె ప్రశాంత్ ఏంటంటే మా విలేజ్ పక్కనే, తన కొలుగురు అనమాట, మాది దౌలతాబాద్ పక్కనే ఉంటుంది. సో అట్లనే సపోర్ట్ చేస్తాం, అప్పుడప్పుడు కూడా కలుస్తాం అన్నయ్యని. సో అట్లనే సపోర్ట్ చేసేవాళ్ళం. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు తెలీదు, అసలు వారు అంతా కొత్త వాళ్ళు, ఎవరు తెలీదు. అంటే లాస్ట్ సీజన్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉండే, ఈ సీజన్ చాలా మంది ఉన్నారు. మనకంటే ఇక ఫుల్ సపోర్ట్ అనమాట లాస్ట్ సీజన్. అంతే, ఈసారి అయితే ఏం చూడట్లేదు. ఓకే, ఈ సీజన్లో తెలుగు వాళ్ళు తక్కువ అయిపోయారు, బయట వాళ్ళు ఎక్కువ అయ్యారు కదా. కావచ్చు, మేబీ, మనకేం తెలియదు. మరి 3 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు కదా, మరి ఎలా అనిపిస్తుంది మనకి? అసలు అంటే ఇక ఏం నచ్చట్లేదు అసలు సీజన్. అసలు చూడాలనేసి విరక్తికి వస్తుంది. ఆ మణికంఠ అదేవడం అంట, ఆ విగ్గు తీసేసి వాడు మొత్తం వాడికి ఏదో బాధ్యత తప్ప చెప్తానంట, వద్దు బాధ్యతలు వద్దు, మనుషులు వద్దు అంటాడు. మళ్ళీ కన్ఫ్యూజన్ రూమ్కి వచ్చిన తర్వాత అడిగితే ఏమంటాడు, నాకు నా వైఫ్ కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, వాడు కావాలి, వీడు కావాలంటాడు. వాడికి ఏదైనా అప్పచెప్తే నాకు బాధ్యతలు వద్దు, నాకు మనుషులు వద్దు, బంధాలు వద్దు అంటాడు. ఏంటి వాడు? బిగ్ బాస్ కి వచ్చిందే అందరితో కలిసి ఉండడానికి కదా.
వాళ్ళ కలిసిపోతాడు వాళ్ళతోటి, ప్రతిదానికి చిన్న చిన్న గొడవలు ఎందుకు, వేస్ట్ టైం వేస్ట్ కాదు మొత్తం అంటే తప్పించేస్తారు. చాలా మంది లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ సెంటిమెంట్ తో వచ్చిండు, కప్ కొట్టిండు, సేమ్ అదే స్ట్రాటజీ ఇతను వాడుతున్నాడు. సేమ్ నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మేబీ రన్ అవుతుండేమో అని ఒపీనియన్. ఓకే. సో సీరియల్ వాళ్ళు నిఖిల్ ఉన్నాడు, అలాగే యష్మి, ప్రేరణ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు ఏం తెలియదు అంటారా? ఓకే. విష్ణుప్రియ తెలుసు కదా, తను విష్ణుప్రియ తెలుసు. తను కూడా ఉంది. ఎలా ఉంది? తను కూడా ఉంది, బట్ ఇక తను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నేనే చేస్తున్నా హౌస్లో అన్నట్టుగా. ఓకే. సీత అవన్నీ మనకు ఐడియా లేదు. ఇక అసలు కంటెస్ట్ మెంబర్స్నే చూద్దామనేసి ఫస్ట్ డే చూసినప్పుడే అర్థమైపోయింది, వద్దు బిగ్ బాస్ వద్దు, పక్కన పెట్టేద్దాం, మా టైం వేస్ట్ అది అని చెప్పేసి. ఓకే. మరి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. ముక్కు అవినాష్ కానీ, హరితేజ, నైని పావని. నైని పావని వస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఎందుకు నైని పావని? నైని పావని చూడడానికి అందని కాదు. పోయిన సీజన్లో ఏమైందంటే తను చాలా తన సపోర్ట్, ఐ మీన్ తన ఎఫర్ట్స్ అయితే పెట్టింది, బట్ తన ఎలిమినేషన్ అయ్యే వల్ల చాలా మంచి బాగా సో అనిపించింది. మరి ఈసారి టాప్ 5 వరకు ఉంటుంది అంటారా? మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ వస్తే. ఓకే. సో హౌస్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న వాళ్ళలో ఎవరికైనా సపోర్ట్ చేస్తారా మీరు? సహా లేదు. ఓకే. వైల్డ్ కార్డ్లో వచ్చే వాళ్ళకి? వైల్డ్ కార్డ్లో వచ్చే వాళ్ళకి వాళ్ళ కంటెస్టెంట్ బట్టి చెప్తాం. ఓకే. నైని పావని, నైని పావని వస్తే సపోర్ట్ చేస్తా, ముక్కు అవినాష్ వచ్చిన సపోర్ట్ చేస్తా. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాము. ఎలా ఉంది ఈ సీజన్? ఈ సీజన్ చాలా బాగుంది, కొత్త ట్విస్ట్, కొత్త టర్నింగ్స్ ఉన్నాయి. సో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఫెయిర్ అంటారా అన్ఫెయిర్ అంటారా? ఫెయిర్ అనే అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ లేకుండా నచ్చినట్టు మాట్లాడడం అనేది పద్ధతి కాదు అకార్డింగ్ టు మీ. సో తన ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి నేను అంటాను. అంటే ఓన్లీ తిట్టినందుకు ఎలిమినేట్ అయ్యాడా, ఆడియన్స్ వల్ల ఎలిమినేట్ అయ్యాడా? అంటే తిట్టడము వల్ల ఎలిమినేట్ అయ్యాడని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఆడియన్స్ కూడా నచ్చలేదు అది, అందుకే ఎలిమినేట్ చేశారు అని చెప్పి అని థింకింగ్. బిగ్ బాస్ సీజన్ అంటే ఇన్ని సీజన్స్లలో ఒక్కసారి కూడా మనకి రెడ్ కార్డ్ యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేశారు కదా? అవును, యూజ్ చేశారు. ఎందుకంటే ఇంకెవరో అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి అండ్ అభయ్ చేసిన మిస్టేక్ని తెలియచేయడానికి యూజ్ చేశారు అని అనుకుంటున్నాను. అంటే ఈ సీజన్లో అందరూ తెలుగు అంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నారు, మీకు అలా అవును, తెలుగు చాలా తక్కువ మందికి వచ్చింది, ఎక్కువ మంది హిందీ వాళ్ళు లైక్ అదర్ వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. సో ఉన్న వాళ్ళల్లో 3 మెంబర్స్ తెలుగు వాళ్ళే బయటకు వచ్చారు కదా? ఎస్, అవును. అంటే తెలుగు వాళ్ళకి గేమ్స్ ఆడడం రాదంటారా? అలా అని కాదు, అంటే వాళ్ళ గేమ్ స్ట్రాటజీ బాగాలేదు, వాళ్ళ గేమ్ ఆడే విధానం బాగాలేదు కాబట్టి బయటకు వచ్చారు. సో అంటే అబ్బాయి నవీన్ కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? నేను ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారు అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే తను గేమ్ నార్మల్గా ఆడుతున్నారు, అంత ప్యాషన్తో ఆడడం లేదు. సో ఐమ్ థింకింగ్ అతను ఎలిమినేట్ అవుతాడు అని. అంటే లాస్ట్ వీక్ అబ్బాయికి ఆదిత్య ఓంకి పోలిస్తే ఆదిత్య ఓం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారనేసి అంటున్నారు. అవును. మీకు అలా అనిపించిందా? ఎక్కువ గేమ్ ఆడి లేదు, నాకు అబ్బాయి ఎక్కువ గేమ్ ఆడినట్టు అనిపించింది. తన గేమ్ అంతా బాగానే ఉంది కానీ జస్ట్ తన కన్వర్జేషన్ బాగాలేదు. సో అందుకే తను ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేడీస్లో సూపర్గా ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారు? యష్మి బాగా ఆడుతుంది, బట్ షీస్ ఏ బిట్ అంటే నాట్ సో కైండ్ అనిపిస్తుంది, ఆడుతుంది కానీ తన గేమ్ అయితే బాగుంది. సో స్టార్టింగ్లో చాలామంది తిట్టుకున్నారు, మొన్న గేమ్ తోటి అందరికి పాజిటివ్ వచ్చింది అంటున్నారు కదా, అలా అయిందా మీకు కూడా? అవును. అర్థం కాలేదు. అంటే ఎక్స్ గేమ్స్ నుంచి వాళ్ళ మీద పాజిటివ్ రియాక్షన్ స్టార్ట్ అయిన జనాలకి అంటున్నారు కదా? నాకు అలా ఏం అనిపించలేదు, మొదటి నుంచి ఒకళ్ళ మీదనే ఉండే, అలా ఏం లేదు. సోనియా ఎలా తను గేమ్ బాగానే ఆడుతుంది, ఓకే, యావరేజ్ అన్నట్టుగా అని థింకింగ్. అంటే ఒక్కొక్కసారి ఆడుతుంది, ఒక్కొక్కసారి ఆడదు అన్నట్టు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏమన్నా అనిపిస్తుంది? అవును, అనిపిస్తుంది. సేమ్ అది ఆ స్టోరీ లాగే ఉన్నది, ట్రయాంగిల్ స్టోరీ లాగానే. సో మరి లాస్ట్కి ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటుంది అనుకుంటున్నారు? నిఖిల్ అనుకుంటున్నాను, నిఖిల్తోనే క్లోజ్. నిఖిల్ ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నాడు కదా? అయినా ఏమో పృథ్వీతో అయినా అవ్వచ్చు, తనతో అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. స్ట్రాటజీ అది, స్ట్రాటజీ అయి ఉండొచ్చు కూడా, గేమ్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు, చెప్పలేము. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ముక్కు అవినాష్, హరితేజ అలాగే నైని పావని కన్ఫర్మ్ అయ్యారు, వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది? ఏమో అంత ఐడియా లేదు, మేబీ వస్తే ఇంకా బాగుండొచ్చు, కొంచెం ఎక్కువ మంది యాడ్ అయితే ఎంటర్టైన్మెంట్ కూడా పెరగచ్చు. నైని పావని లాస్ట్ సీజన్లో ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోయింది కదా, మరి ఈసారి టాప్ 5 వరకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్గా నేను సీజన్ 7 చూడలేదు, నేను సీజన్ 8 చూస్తున్నాను, బట్ మేబీ ఉంటే ఒకవేళ గేమ్ బాగా ఆడితే ఎవరైనా ఉండొచ్చు. పాపులారిటీ పక్కన పెడితే గేమ్ బాగా ఆడడం అనేది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ.
మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తాను. తన స్ట్రెంగ్త్ బాగుంటుంది, తను ఆడే గేమ్ బాగుంటుంది, తను అన్నీ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ తను అందులోనూ కైండ్, అందరి గురించి ఆలోచిస్తాడు. తను ఎక్కువ సెల్ఫిష్గా ఉండడు. సో అందుకే నిఖిల్ మెంటాలిటీస్ నచ్చుతాయి.